న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ ప్రాంతంలో రైతులు 44వ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వాలు అవలంబించే రైతు వ్యతిరేక విధానాలకు నిరసన తెలిపారు. అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పత్తి తేమ శాతాన్ని 12% నుంచి 20% వరకు పెంచాలని కోరారు. సోయా తేమ శాతాన్ని 8% నుంచి 18% వరకు పెంచాలని, సోయాను ఎకరానికి 10 క్వింటాల వరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక రైతుల ఆందోళన కారణంగా జాతీయ రహదారిపై సుమారు కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఎంత వారించినప్పటికీ జిల్లా కలెక్టర్ వచ్చే వరకు నిరసన విరమించేది లేదని రైతులు తెగేసి చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ ప్రాంతంలో రైతులు 44వ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వాలు అవలంబించే రైతు వ్యతిరేక విధానాలకు నిరసన తెలిపారు. ఇక అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పత్తి తేమ శాతాన్ని 12% నుంచి 20% వరకు పెంచాలని కోరారు. ఇక సోయా తేమ 8% నుంచి 18% పెంచాలని, ఇక సోయాను ఎకరానికి 10 క్వింటాల వరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళన కారణంగా జాతీయ రహదారిపై సుమారు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఎంత వారించినప్పటికీ జిల్లా కలెక్టర్ వచ్చే వరకు నిరసన విరమించేది లేదని రైతులు తెగేసి చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ ప్రాంతంలో రైతులు 44వ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
ప్రభుత్వాలు అవలంబించే రైతు వ్యతిరేక విధానాలకు నిరసన తెలిపారు. అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పత్తి తేమ శాతాన్ని 12% నుంచి 20% వరకు పెంచాలని కోరారు. ఇక సోయా తేమ శాతాన్ని 8% నుంచి 18% వరకు పెంచాలని, సోయాను ఎకరానికి 10 క్వింటాల వరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళన కారణంగా జాతీయ రహదారిపై సుమారు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఎంత వారించినప్పటికీ జిల్లా కలెక్టర్ వచ్చే వరకు నిరసన విరమించేది లేదని రైతులు తెగేసి చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ ప్రాంతంలో రైతులు 44వ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వాలు అవలంబించే రైతు వ్యతిరేక విధానాలకు నిరసన తెలిపారు. అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిన్న పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? రైతులు ఆందోళన విరమించారా? అప్డేట్స్ ఏంటి? వెన్నెల, గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఏదైతే సిసిఐ అంటే పత్తి కొనుగోలు చేసేటటువంటి సిసిఐ అయితే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటిది. అయితే ఇక్కడ తేమ శాతాన్ని, పత్తిలో తేమ శాతాన్ని 12% వరకు ఉంటేనే కొనుగోలు చేస్తామని చెప్పేసి సిసిఐ అధికారులు 12% కంటే ఎక్కువగా ఉన్నటువంటి ఒక తేమను కొనుగోలు చేయకపోవడము, అలాగే ఎకరాకు కేవలం 7 క్వింటాల పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పేసి, కానీ రైతులు మాత్రం 10 నుంచి పాత పద్ధతి ప్రకారంగా 10 నుంచి 12 క్వింటాల వరకు కొనుగోలు చేయాలని, అలాగే తేమ శాతాన్ని పరిగణలోకి తీసుకోకుండా దాదాపు 20% పత్తిలో తేమ ఉన్నా కూడా కొనుగోలు చేయాలి, సిసిఐ కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులైతే పట్టుబడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అన్ని చోట్ల కూడా దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇటీవల ఈ సాధారణ వర్షపాతం కంటే, ఆదిలాబాద్ జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే కూడా ఈసారి అధికంగా వర్షపాతం నమోదైన కారణంగా పంటలన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి ఒక పరిస్థితి జిల్లాలో నెలకొంది. ప్రధానంగా ఇక్కడ వేసేటటువంటి ఒక పత్తి, సోయా, ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా పండించేటటువంటి పత్తి, సోయా రైతులు మాత్రం చాలా ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే పత్తి పూర్తిగా రంగు మారి నల్లబడుతోంది. ఆ తర్వాత వర్షాల వల్ల తేమ అధికంగా ఉంటుంది. అంటే ఏదైతే 12% అనేటటువంటి తేమ అనేటటువంటిది కరెక్ట్ కాదంటున్నారు. ఎందుకంటే ఈసారి ఎక్కువగా వర్షాలు ఉన్నాయి కాబట్టి ఆ తేమ శాతాన్ని పరిగణలోకి తీసుకోకుండా దాదాపు 20% వరకు తేమ ఉన్నా సరే పత్తిని మొత్తం కొనుగోలు చేసేలా చర్యలైతే తీసుకోవాలని చెప్పేసి రైతులు ఈరోజు నేరేడుగొండ మండల కేంద్రంలో 44వ జాతీయ రహదారిపై దాదాపుగా 500 మందికి పైగా రైతులు అక్కడ రావడం, రాస్తారోకో చేయటం, ఆ తర్వాత రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయటం, ప్రభుత్వాలు తమ గోడు పట్టించుకోవాలని, తమను ఆదుకోవాలని. ఎందుకంటే ఈసారి వర్షాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి కాబట్టి ఇటు సోయా, పత్తి ఈ రెండింటి విషయంలో తేమను ఈ తేమ సాకు చూపి కొనుగోలు చేయకపోవడం అనేటటువంటిది చాలా దారుణం అని చెప్పేసి అయితే రైతులు భావిస్తున్నారు. దాని ప్రకారంగానే వాళ్ళు ఈరోజు ప్రభుత్వాలకు నిరసనగా, ఇటు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి నిరసనగా అక్కడైతే బైఠాయించారు. ఎందుకంటే ఈ తేమ అనేటటువంటిది దానివల్ల పంట పూర్తిగా ఆరబెట్టుకోవడానికి కూడా సరైన స్థలం లేక తేమ అధికంగా ఉంటుందని, అలాగే చేళ్లలో ఇంకా ఉన్నటువంటి రెండోసారి తీసినటువంటి పత్తి పూర్తిగా గుల్లబారి నల్ల రంగులోకి మారిపోతుందని, కాబట్టి ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని చెప్పేసి రైతులు అయితే కోరుతున్నాయి. అయితే సిసిఐ మాత్రం 12% కంటే తేమ ఎక్కువంటే మాత్రం కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నట్టుగా సిసిఐ చెప్తోంది. దీనిపై ఇటు ప్రభుత్వం కూడా సిసిఐ అధికారులతో మాట్లాడి తేమ శాతాన్ని, అలాగే సత్యనారాయణ, ప్రధానంగా ఇప్పుడు రైతులు నిరసన తెలుపుతున్న నేపథ్యంలో ఇటు అధికారులు కానీ ఎవరైనా స్పందించారో? ఓ పక్కన కలెక్టర్ వస్తే గానీ వాళ్ళు విరమించేది లేదు అంటూ కూడా ఓ పక్కన నిరసన తెలుపుతున్నారు. మరి ఈ నేపథ్యంలో అసలు కలెక్టర్ వచ్చారా? పరిస్థితి ఏంటి? అయితే వెన్నెల, అయితే ఈ యొక్క అంటే ఇటు ఏదైతే అధికారులు అంటే దాదాపుగా ఇప్పటికే అంటే ఇక్కడ ప్రభుత్వంలోని మంత్రి కూడా, ఇటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా సిసి అధికారులతో మాట్లాడారు. సిసి అధికారులు లేఖ కూడా రాసినటువంటి పరిస్థితి. దాదాపు 20% తేమ ఉన్నా సరే కొనుగోలు చేయాలని చెప్పేసి లేఖ కూడా రాయడం జరిగినట్టుగా మనకు సమాచారం అందుతోంది. కానీ
ఇక్కడ మార్కెట్లో మాత్రం ఇంకా 12% లోపల ఉన్నటువంటి వాటికే కొనుగోలు చేస్తుండడం, అలాగే ఇటు క్వింటాలకు ఎకరాకు 7 క్వింటాల పత్తి మాత్రమే కొనుగోలు చేస్తుండడం, ఈ రెండు విషయాల్లో మాత్రం రైతులు అయితే ధర్నా చేస్తున్నారు. అధికారులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఇటు పోలీసులు కూడా ఘటనా స్థలికి చేరుకొని ఎక్కడైతే బైఠాయించారో ఆ రైతులు బైఠాయించినటువంటి దగ్గర చేరుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా రోడ్డుపై బైఠాయించి గంట కావస్తుంది. దీంతో ఇటు జాతీయ రహదారిపై ఇరువైపులా కూడా పెద్ద మొత్తంలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయినటువంటి ఒక పరిస్థితి అక్కడ నెలకొంది. కాబట్టి పోలీసులు రైతుల్ని అక్కడి నుంచి ఖాళీ చేయించేటటువంటి ఒక పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. కానీ రైతులు ససేమిరా అంటున్నారు. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ తమ దగ్గరకు వచ్చి స్పష్టమైన హామీ ఇస్తే గనక ధర్నా విరమిస్తామని చెప్పేసి రైతులు చెప్తున్నారు. అయితే ఇటు మొత్తం మీద అక్కడైతే ఒక రకమైన ఉద్రిక్త పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే మనకు కొద్దిసేపట్లోనే ఆ యొక్క రైతులైతే అంటే ఒక హామీ అంటే చివరికి కలెక్టర్ తో మాట్లాడించడమో లేదంటే వ్యవసాయ అధికారులతో సిసి అధికారులతో మాట్లాడించడమో చేసి అటు పోలీసులు ధర్నా విరమించే విధంగా అయితే ప్రయత్నాలు అక్కడ చేస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే మటుకు ఇటు రైతులు ఏదైతే కోరుతున్నారో దాని ప్రకారంగా 12% కంటే అధికంగా తేమ ఉన్నటువంటి ఒక పత్తి చాలా ఉన్నది. కాబట్టి దాని ప్రకారంగానే ఇటు ఆఖరి గింజ వరకు సోయా కూడా ఆఖరి గింజ వరకు ఖచ్చితంగా ప్రభుత్వం కొనుగోలు చేయాలి. కొనుగోలు కేంద్రాల్లో కూడా ఎలాంటి ఆంక్షలు పెట్టద్దని చెప్పేసి మాత్రం రైతులు కోరుతున్న పరిస్థితి అయితే కనబడుతోంది. గన్న రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. నిబంధనలు సడలించి సిసిఐ వారు తేమ శాతం 20% పెంచి అదేవిధంగా 12 క్వింటాలు ఎకరాకు పత్తి కొనుగోలు చేయాలని మరియు సోయాబీన్ కూడా ఎకరాకు 10 క్వింటాలు కొనుగోలు చేసి రంగుమారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని మా రైతుల తరఫు నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే అకాల వర్షాలకు ఎవరు చేయండి రైతులు తీసుకొచ్చే తేమ మాత్రం రాదు. ఇది వర్షాల కారణంగా తడిసిన ధాన్యం ఎన్ని రోజులు బయట ఆరబెట్టినా కానీ ఆ తేమ శాతం తప్పుతలేదు. కాబట్టి మా రైతుల మీద కనికరం ధరించి కిసాన్ యాప్ను కూడా రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా పత్తి అమ్మేటప్పుడు వేలిముద్ర ఇంతకు ముందు ఉండేది, దానికి ఇప్పుడు కంపల్సరీ క్యాండిడేట్ అంటారు. క్యాండిడేట్ ఎక్కడికైనా వచ్చే పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు కొందరికి తల్లిదండ్రుల పేర్లన్నీ ఉంటాయి, వాళ్ళు శాతదాకా మంచాన పడి ఉంటారు. వాళ్ళు వచ్చి కిందికి వేలిముద్ర పెట్టే పరిస్థితులు కూడా ఉండరు. అప్పుడు మేము ధాన్యం ఎవరికన్నా కూడా ఏం చేయాలి? దీని గురించి కూడా కొద్దిగా ప్రభుత్వాలు ఆలోచించి పత్తి పంట కొనుగోలులో 7 క్వింటాల కొనుగోలుకు సీలింగ్ విధించారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా నిబంధనలు పెడతా ఉన్నారు. సిసిఐ, ఆకా, మార్కెట్ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి వారు విధిస్తున్నటువంటి నిబంధనలు రైతుల మీద, రైతు బతుకుల మీద, రైతు పంటల కొనుగోళ్ల మీద ఉదిబండగా మారినాయి. కాబట్టి ఈ రోజు అన్ని గ్రామాల రైతులం కలిసి ఇక్కడ నేరడిగొండ మండల కేంద్రంలో గత ఈ సంవత్సరం ఎక్కువ పెద్ద మొత్తంలో వర్షం కురవడం వల్ల దిగుబడి తగ్గిందంటే దానికి తోడు ఇలా ప్రభుత్వం ఏదైతే తేమ శాతాన్ని విధించిందో సహజంగా ఆదిలాబాద్ జిల్లాలో మంచు అనేది విపరీతంగా పడతా ఉంది. ఇది భౌగోళికంగా ఉత్తర భారతదేశానికి దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ మంచు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సహజంగానే ఇక్కడ పత్తి తేమ అనేది 16 నుంచి 20% వస్తా ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మేము 18 నుంచి 20% తేమను పెంచాలని, అలాగే వ్యవసాయం చేయమంటారా ఏ గవర్నమెంట్ మీరు తీసుకున్నారు రైతు బీమా అంటారు. రైతు బీమా తీసుకున్నారు. ఫసల్ బీమా 2 సంవత్సరాల ఈ కాంగ్రెస్ ఎప్పుడు ఇచ్చిండు? ఎప్పుడైనా చేసిండా? చేస్తా కుర్చీలు పట్టుకొని చల్లావుడు వీడు చేసింది లేదు, మేము మోసింది. రైతు ఎన్నటికైనా అందుకే మందు కాల్సి మీరు ఇప్పటికైనా పత్తి రైతులను ఆదుకోగలరని 15% మనం చేయాలని 20% మనం చేయాలని మేము కోరుతున్నాం. కష్టాలు పడి తెచ్చిన పంటను కోయలేక అమ్మలేక చాలా కష్టాలు పడుతున్న రైతులకు తేమ శాతం 8 అంటారు, 10 అంటారు, కొనట్లేదు. అది కొన్న
చేయని నెల రోజుల నుంచి అడుగులు తీసుకోవట్లేరు, నానా కష్టాలు పెడుతున్నారు. నిబంధనలు సడలించి